రైతు ఇంటి పక్కన చిన్న కుటుంబం కలిసి అల్పాహారం తింటోంది. సీతారామయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు. పెద్దగా సంపాదన లేకపోయినా వారి జీవితంలో ఆనందం ఉండేది. భోజనం తర్వాత తన బళ్ళెం, పంటల సాధనాలతో పొలాలకు బయలుదేరేవాడు. మేఘాలు మబ్బులతో నిండుతుంది. గ్రామస్థులు ఆందోళనతో చూస్తున్నారు. వేసవికాలంలో అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. గ్రామస్థులకు వర్షం కావాలి కాని వర్షపు బీభత్సం భయపడుతున్నారు. సీతారామయ్య మాత్రం శాంతంగా అన్నాడు, ఈ వర్షం మాకు జీవం ఇవ్వాలి, నాశనం కాదు. వరుసగా పడుతున్న వర్షం, నీటిలో మునిగిపోయిన పొలాలు. ఆగకుండా కురిసింది. పొలాలు నీటిలో మునిగిపోయాయి. కూలీల జీవితం దిగులుగా మారింది. పంటలు నాశనమయ్యాయి. సీతారామయ్య పొలం కూడా నీటిలో మునిగిపోయింది. నీరు తరిగిన తరువాత గ్రామస్థులు నష్టాన్ని పరిశీలిస్తున్నారు. ఆగిన తరువాత గ్రామం నాశనమైపోయింది. చాలా మందికి పంటలు పోయాయి. కానీ సీతారామయ్య మాత్రం ధైర్యంగా నిలబడి ఇలా అన్నాడు, పంట పోయినా మన మట్టి మనది. మనం మళ్ళీ సాగు చేస్తాం. గ్రామస్థులు కలిసికట్టుగా పొలాల్లో పనిచేస్తున్నారు. ధైర్యం చూసి గ్రామస్థులందరూ ఉత్తేజంగా మారారు. కలిసి పనిచేసి పొలాలు చేశారు, మళ్లీ విత్తనాలు వేశారు. గ్రామం మళ్లీ జ్ఞానోదయ దిశగా పయనించింది. పచ్చగా, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. నెలల తర్వాత గ్రామంలో బంపర్ పంట వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆనందంతో నెత్తిన మడతలు వేసుకున్నారు. పండుగలా గ్రామం మారిపోయింది. కింద సీతారామయ్య కూర్చున్నాడు. పిల్లలు చుట్టూ ఆడుకుంటున్నారు. నవ్వుతూ ఇలా అన్నాడు, ఒక గ్రామానికి నిజమైన బలమేంటో తెలుసా? పంటలు